హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ ఈ బతుకు ముచ్చట్లు. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో జీవితంలో చాలా జీనియస్ అవ్వాలంటే కొన్నిసార్లు స్టూపిడ్గా ఉండాలి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నువ్వు ఒక స్టూపిడ్ అవుతావా. సో ఇదేంటి అంటే ఇక్కడ చూడండి, ఏ ఇన్వెన్షన్ అయినా సరే కనుక్కునే ముందు దాన్ని ఎవ్వరూ నమ్మరు. అంటే మీరు ఏదైనా పెద్ద సక్సెస్ సాధిస్తా అని, లేదా మీరు ఏదైనా పెద్ద కళ చెప్తే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ ఎవ్వరూ దాన్ని నమ్మకపోవచ్చు. సో నీకుండే నమ్మకం కూడా ఒక్కోసారి సన్నగిల్లొచ్చు. సో అంటే నీ ప్లాన్ ఎగ్జిక్యూషన్ అవి సరిగ్గా లేకపోతే కూడా ఒక్కోసారి నీపైన నీకే డౌట్ రావచ్చు. సో ప్రపంచంలో చాలా వరకు, అంటే ఇప్పటి వరకు జరిగిన ఇన్వెన్షన్ కానివ్వండి, ఏదైనా సరే ఒక స్టూపిడ్ను చూసిన ప్రపంచం నుండే ఒక జీనియస్ను చూసినట్టుగా అనిపిస్తుంది. కొంచెం కన్ఫ్యూజన్గా ఉందా, చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో వాట్సాప్, సపోజ్ ఇన్స్టాగ్రామ్, లేదా ఏదైనా ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్. సో ఒక 100 సంవత్సరాల క్రితము ఇదే ఐడియాను ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి చెప్తే అతను ఆ వ్యక్తికి ఎలా చూస్తాడు, ఒక స్టూపిడ్ లాగానే చూస్తాడు. సో ఒక 15-20 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో సో ఇలా ఈ దేశం నుండి ఇంకో దేశంకి ఫోన్లో మెసేజ్ చేయొచ్చు, ఫోన్లో వీడియో కాల్ చేయొచ్చు, వాట్సాప్ అని ఉంటుంది. సో నేను వాట్సాప్ అని ఒక యాప్ క్రియేట్ చేస్తున్నా. సో యాప్ అనేది ఆ టైంలో చాలా తక్కువ మందికి తెలుసు కదా. సో యాప్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో ఇది రియాలిటీలోకి రాబోతుంది అని చెప్పినప్పుడు చాలామంది అతన్ని స్టూపిడ్ లాగానే చూస్తారు. వాట్సాప్ అనే కాదు, ఏదైనా సరే. సో వాట్సాప్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు రెగ్యులర్గా చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న స్టేటస్ కూడా, అంటే నేను పెట్టే స్టేటస్ కానీ ఏదైనా కానీ మీరు చూడడం కూడా దాని త్రూనే వస్తుంది. సో యూట్యూబ్ కూడా, సో యూట్యూబ్లో కూడా సో ఎక్కడెక్కడో ప్రపంచంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతం నుండి కూడా ఈ గ్లోబలైజ్డ్ ఎరాలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సమాచారం చేరవేయచ్చు అంటే యూట్యూబ్ ద్వారా చేయొచ్చు. సో అలా సో ఒక టెలిఫోన్ అవనివ్వండి, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మొబైల్ అవనివ్వండి, కంప్యూటర్ అవనివ్వండి, ఏదైనా సరే ఒక ఇన్వెన్షన్ జరిగేటప్పుడు దాన్ని ఎవరు నమ్మరనమాట. సో ఆ టైంలో అందరూ అతన్ని స్టూపిడ్, ఆమెని స్టూపిడ్ అని అనుకుంటారు. మీ సర్కిల్లో చూడండి, ఎవరైనా బాగా సక్సెస్ అయిన వాళ్ళని చూడండి. అంటే వాళ్ళు ఏదైనా ఒక ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు, టఫెస్ట్ ఎగ్జామ్లో పాస్ అవ్వడము, లేకపోతే బిజినెస్ పెట్టి ఆ బిజినెస్లో సక్సెస్ అవ్వడము, లేదా ఇంకేదైనా కళ వాళ్ళు నెరవేర్చుకోవడము, ఏదో రైటింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళడము, ఏదైనా డ్యాన్స్ చేయడము, ఏదైనా మళ్ళీ కొరియోగ్రఫీ చేయడము, లేకపోతే ఏదైనా పాట రాయడము, సో అంటే క్రియేటివ్ సైడ్ వెళ్ళడం. సో మీ సర్కిల్లో కాకుండా అంటే ఏదైనా కొత్తగా చేసినప్పుడు వాళ్ళని ఎప్పుడు ఆ సమాజం కూడా వాళ్ళని ఒక స్టూపిడ్ లాగానే చూస్తుంది. ఆ స్టూపిడ్ లాగా చూసే సమాజానికి ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా జీనియస్ ఐడియా లాగా అనిపించదు అనమాట ఏదైనా సరే. సో ఎప్పుడైనా ప్రపంచం ముందు నీ కళను నువ్వు పెట్టినప్పుడు నువ్వు ఒక స్టూపిడ్ లాగానే కనిపిస్తావు. అది సక్సెస్ అయినప్పుడు నువ్వు జీనియస్ లాగా కనిపిస్తావు. ఒక స్టీవ్ జాబ్స్ అవనివ్వండి, ఒక మార్క్ జుకర్బర్గ్, సో లేదా ఇంకెవరైనా, సో అబ్దుల్ కలాము, ఇంకెవరైనా అంటే అబ్దుల్ కలాం ఇన్వెన్షన్ చేయడం ఏదైనా, లేకపోతే సివి రామన్. సో మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనుకుంటాం కదా అబ్దుల్ కలాంని. సో నేను ఒక రాకెట్ లాంచింగ్ దాంట్లో ఉంటా, లేకపోతే నేను సైంటిస్ట్ అవుతా అన్నప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు నమ్మకపోవచ్చు, లేకపోతే ఆయన సర్కిల్ నమ్మకపోవచ్చు. సో అలా సివి రామన్ నోబెల్ ప్రైజ్ తీసుకున్న అతను కూడా సో నేను ఇది చేస్తా అన్నప్పుడు కూడా మిగతా సర్కిల్ నమ్మకపోవచ్చు. సో అలా ఎవరైనా సైంటిస్ట్ అని ఈరోజు ఉన్నటువంటి సైంటిస్ట్ అవనివ్వండి, లేకపోతే ఎవరైనా పొలిటీషియన్ అవనివ్వండి, ఎవరైనా సో వాళ్ళు చెప్పిన దాన్ని నమ్మనప్పుడు సో సమాజానికి వాళ్ళు స్టూపిడ్ లాగానే కనిపిస్తారు. సో అందుకే అంటున్నాను, నువ్వు ఒక స్టూపిడ్ అవుతావా అని. సో స్టూపిడ్ అంటే మీ కళలను మీరు నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు, మీరు పెద్ద పెద్ద కళలు ఉన్నప్పుడు మిమ్మల్ని సమాజం నమ్మనప్పుడు నువ్వు ఒక స్టూపిడ్ లాగానే ఉంటావు. సో ఎప్పుడైతే నీ కళలను నువ్వు ఒక ప్లాన్తో, ఒక ఎగ్జిక్యూషన్తో తీసుకెళ్ళి ఒకదాన్ని పేపర్ పైన పెట్టి దానిపైన ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేసి దాన్ని ఎప్పుడైతే కరెక్ట్గా ప్రాపర్ ఎగ్జిక్యూషన్గా వెళ్తావో అప్పుడు సక్సెస్ అయితే అప్పుడు మళ్ళీ నిన్నే జీనియస్ అంటుంది సమాజం. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, నీకు ఒక కళ ఉండొచ్చు, ఆ కళ కోసం నువ్వు ప్రయత్నం చేస్తుండొచ్చు, ఆ ప్రయత్నంలో నువ్వు సక్సెస్ అయితే
నువ్వు ఒక జీనియస్, నువ్వు సక్సెస్ అవ్వకపోతే స్టూపిడ్. అయినా పర్లేదు, నువ్వు ఒక కలగను, ఆ కళ కోసం ప్రయత్నం చేస్తుండు. ఎందుకంటే ఇక్కడ చాలామంది కలలు కంటారేమో కానీ కలలు వాటిని నిజం చేసుకోవడానికి చాలా తక్కువ మంది మాత్రమే ప్రయత్నం చేస్తారు. సో గెలుపైనా ఓటమైనా నీ కలను నువ్వు నెరవేర్చుకోవడానికి నీ వంతు ప్రయత్నం చేయి. అయితే జీనియస్ అవుతావు, లేకపోతే నీకు నువ్వు నచ్చే ఒక స్టూపిడ్గా జీవితంలో మిగిలిపోతావు. సో ఇది ఈరోజటి బతుకు ముచ్చట్లు. సో నీ కలలను నువ్వు చేజ్ చేస్తూ ఉండు. సక్సెస్ అయితే సంతోషం, సక్సెస్ అవ్వకపోయినా సంతోషం. నీ ప్రయత్నం ఎప్పుడు కొనసాగుతూనే ఉండనివ్వు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ. ఇవి బతుకు ముచ్చట్లు. ఇలాంటి బతుకు ముచ్చట్లు ఇంకెన్నో మాట్లాడుకుందాం. మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని మిగతా వారికి షేర్ చేస్తూ ఉండండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.